నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ సర్పంచ్ శివ నీల జగదీశ్వర సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ సర్పంచ్ శివనీల జగదీశ్వర్ బీఆర్ఎస్ లో చేరిక. కాంగ్రెస్ విధి విధానాలు నచ్చక బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలో సంగారెడ్డి శాసనసభ్యుడు చింతా ప్రభాకర్ నాయకత్వంలో పనిచేస్తామని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల వేళ ఆ పార్టీలో ఉంటే ప్రజలకు ఏమాత్రం సేవ చేయలేమని, ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కాకపోవడంతో ప్రజల వద్దకు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన చెంది ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని తెలిపిన మల్లేపల్లి తాజా మాజీ సర్పంచ్ శివలీల జగదీశ్వర్ తనతో పాటు పలువురు వార్డు సభ్యులకు చింతా ప్రభాకర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. कृष्णमूर्ति ये कृष्णमूर्ति हनुमान ఇప్పుడు వెళ్ళిపోదామని కరెక్ట్ టైంలో నువ్వు కూడా నేను ముందు కూడా జర మాకు కూడా చేయాలి. గడ్డ ఒకసారి కందొక్కన్నా సార్ అన్నది అన్నదన్న కట్టుకోండి. అందరూ భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. కొండాపూర్ మండలంలోని మల్లేపల్లి గ్రామానికి చెందిన కొండపూర్ నుండి అందరికీ మాట్లాడుతున్నాం. తప్పు చేసిన నాకు మనసంతా ఇక్కడ నుండి ఉచితంగా ఉంటుంది. రేపు నా కళ్ళ దేవాలయం ఒకసారి అడిగాను. తమ్ముడు నా సభ్యులందరికీ మాట్లాడుతారు. తమ్ముడు ఇంకా ఇమ్మీడియట్ ఫస్ట్ మన పార్టీ మన ముఖ్యమంత్రి మాట్లాడిన ఒకసారి చెప్పారు. అప్పుడు మా ముఖ్యమంత్రి మాట్లాడితే నాకు ఒక ధైర్యం వచ్చాడు. అన్న డబ్బులు పెడుతున్నా అట్లా మాయలు తప్ప ఏమీ లేవు. నేను 18 చూసిన నా మల్లెపల్లి ఆడుతున్న దగ్గర కూడా దసరా అన్న మనం భక్తి మంచిగా వస్తుంటే 20 అడుగులు. ఇంకొకటి నేను 40 గంటల నుంచి ఒక్కటి నేను ఒక పిచ్చి తిప్పేది అంత బాగా స్పెషల్ అనిపించేది. అది ఒక సరదా నేను ఎవరికి పిచ్చి తిప్పేకపోయినా అదేవిధంగా నాకు చాలా బాగా అనిపించింది. అదే మా ఎంపీతో వాడిన మరి ఎంపీతో మాట్లాడిన పాల్గొస్తున్నా. నువ్వు త్వరగా వచ్చి కాగా మన ఇద్దరం కలిసి పనిచేద్దాం. ఇక్కడ ఎవరు అన్నపడుతూ ఎవరికి ఏమిచ్చినా అందరూ కలిసి పెడదామని చెప్పేసి మా మల్లెపల్లందరినీ అడిగి ఈ బాడీని ఇవ్వడం జరిగింది. నేను మొదటి తప్పడానికి పోవడము మొదటి రాగానే నాకు గులాబ్ చెట్టు ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడైనా వెళ్తామని అనిపించింది. నాకు ఇక్కడ వేసుకోకుండా మనసంతా అభ్యర్థున్నా. మీకు అందరికీ మీరేం చెప్తే దానికి కట్టుబడి ఉంటా. నేను మళ్ళీ ఒకసారి ఈ పొరపాటు చేయడానికి ఈ సభ తెలియజేస్తా ఉన్నాను. ఇచ్చినారు చూస్తా ఉన్నాను. సారికి అలాగే వేదికని అలంకరించిన పెద్దలకి, మా తాజా మాజీ సర్పంచ్ నాయక్ ఎక్స్ ఎంపీటీసీ గారికి అండ్ ఎంపీటీసీ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే పార్టీ తరఫున మేము ప్రతి పనికి మేము ముందుగా ఉంటామని, అలాగే మాకు వెన్నంటే ముందు సపోర్ట్ చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సార్ని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జగదీశ్వర గారు చెప్పడం జరిగింది. కానీ ఈ 20 మాసాలలో ప్రభుత్వం మారిన తర్వాత మరి ఎంత ఇబ్బంది పెడుతున్నారో, ఎంత యూటిలైజేషన్ చేస్తామన్నారో మరి మనందరికీ తెలుసు. మాయమాటలు చెప్పి, మోసపూరిత మాటలు చెప్పి, కళ్ళబల్లి మాటలతో
కళ్యాణేశ్వరి శాసనం వారి ద్వారా 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు. దానిని మేము 1 రూపాయలు ఇస్తాం. ఈరోజు బీఆర్ఎస్ 2000 ఇస్తున్నారు. మేము అమౌంట్ పాపకి 400 రూపాయలు ఏమి తగ్గించకుండా ఇస్తున్నారని పలికి ఈరోజు ఏం చేస్తుంటే వాళ్ళందరూ తెలుసు. మహిళలందరికీ కూడా 2500 చదువుకునే పిల్లలందరినీ స్కూటీ ఇస్తాము. మరి రైతు బంధు విషయంలో మరి అదేవిధంగా రుణమాఫీ 2 లక్షలు ఇస్తామని ఏది కూడా మరి చట్టకూడకుండా గౌరవనీయులు జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులైనటువంటి వారి స్వాగతం. అది ఎరువులు సకాలంలో ఇవ్వకుండా మరి ఎంత ఇబ్బంది పడుతున్నదో మనందరికీ కూడా మరి తెలుసు. మనం ఈ గోస ఎంతో అంతర్గమిస్తున్నాం. మళ్ళా కేసీఆర్ రావాలి, రేవంత్ కాంగ్రెస్ సర్కార్ పాలనలో రాష్ట్రం మొత్తం జనాలు ఈరోజు కోరుకుంటారు. సర్పంచ్ ఎన్నికలు కానీ వార్డు మెంబర్ అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఏ వచ్చినా మనందరం ఐక్యమత్యంగా మనం మన ఐక్యమత్యాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎన్నికల్లో మనం పంతాల పద్ధతిలో పోకుండా మనందరం కూడా కార్యక్రమాలను పనిచేసి మనం ఏదైనా అవన్నీ పక్కన పెట్టేసి మన సత్తా చాటుకోవాలి. మరి అందుకు ప్రతి ఒక్కరూ అభ్యర్థి మనమే పనిచేస్తే మరి ఈజీగా మనం 4 మండలాల్లో ఎంపీలు కానీ జడ్పీటీసీ కానీ మనం గెలుచుకోవడం జరుగుతుంది. మరి నా ఎన్నికల్లో ఏ విధంగా మీరు ప్రవేశిస్తున్నారో నేను నన్ను ఆశీర్వదించడం. మరి మీరందరూ కూడా మీరే అభ్యర్థిని ఎట్లా పనిచేసిందో మరి రేపు కూడా అదే విధంగా సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా జడ్పీటీసీ అయినా మనం కలిసినట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకు పెద్దలు ఒక నామని చెప్తున్నారు. దాన్ని మనం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. కలిసి ఉంటే నిలిచి ఉంటాం, విడిపోతే పడిపోతాం, కలిసి పోతే కలిసిపోతాం అనే పెద్దల నామని ఈ సందర్భంగా మనం వెళ్ళిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా మనందరం కూడా కలిసికట్టుగా ఐక్యమత్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కోర్టు తీర్పు విజయానికి వచ్చిన ఎన్నికలంటే ఖచ్చితంగా జరుగుతాయి. మరి అభ్యర్థి మనమేమో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ పాల్గొన్నటువంటి పార్టీ కుటుంబ సభ్యులకి, పార్టీ మిత్రులకి, వేరుకున్న పెద్దలకి, ఈరోజు పార్టీలకి జాయిన్ అయినటువంటి జరిపిస్తున్నారు వారి అందరికీ మరోసారి హృదయపూర్వకంగా మరి నమస్కరిస్తూ తెలియజేస్తున్నారు. వాళ్ళ నాయకులకి ఏదైతే మోసం చేస్తున్నారో మరి ఇప్పుడు ఎన్నికలు ఏ వచ్చినా మేము ఆ సత్తా చూపిస్తామనే ఆలోచనతో జనాలు ఈరోజు ముందుకు వస్తా ఉన్నారు. మరి దాని చూస్తే ఎలక్షన్లు పోస్ట్పోన్ చేసుకుంటా వచ్చారు. కోర్టు మట్టికాయ చేస్తే మరి పెట్టినట్టే ఎలక్షన్ పెట్టారు. మళ్ళీ లేకపోయారు. ఏ రోజు ఎన్నికలు వచ్చినా మనందరం సిద్ధంగా ఉండాలి. ఎన్నికల్లో మన సత్తా మనం చాటుకోవాలి. కాబట్టి ఈ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని 6 గ్యారెంటీలు 420 హామీలు అయితే ఇచ్చిందో వాటికి
టీఆర్ఎస్